ఇంధన ధరల తగ్గింపు పవన్ కళ్యాణ్ హర్షం. మోదీ దౌత్య నీతికి పవన్ జేజేలు. పెట్రోల్ డీజిల్ ఊరట ప్రధానికి జనసేనాని ధన్యవాదాలు. సామాన్యుడికి అండగా మోదీ. ఏపీ డిప్యూటీ సీఎం ప్రశంసలు. రామ్ చరణ్ బర్త్డే, చిరంజీవి సేవా కార్యక్రమాలు. చరణ్ పుట్టినరోజు వృద్ధులకు అన్నదానం చేసిన మెగాస్టార్. ఆడంబరాలు వద్దు, ఆపన్న హస్తమే ముద్దు. చిరంజీవి ఆదర్శం. కొడుకు బర్త్డే వేళ స్వయంగా వడ్డించిన చిరు. వైరల్ వీడియో. శ్రీరామనవమి, నాగబాబు ఎమోషనల్ ట్వీట్. రాముడు అడుగుజాడల్లో పవన్, నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు. అధికారం కంటే ధర్మమే మిన్న, తమ్ముడిపై నాగబాబు ప్రశంసలు. శ్రీరాముడికి ఇచ్చే అసలైన నివాళి పవనే. మెగా బ్రదర్ ట్వీట్ వైరల్. దేశ ప్రజలపై ఇంధన భారం పడకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న వేళ తన దౌత్య నీతితో పశ్చిమాసియా యుద్ధ ప్రభావం మనపై పడకుండా మోదీ గారు జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆయన కొనియాడారు. ముఖ్యంగా పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకాన్ని ₹10 తగ్గించడంతో పాటు డీజిల్ పై ఉన్న సుంకాన్ని పూర్తిగా రద్దు చేయడం దేశ ప్రజలకు, చమురు సంస్థలకు పెద్ద ఊరటనిస్తుందని పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ సామాన్యులకు అండగా నిలుస్తూ అనుక్షణం దేశ క్షేమం కోరుకునే నాయకుడిగా మోదీ గారు మరోసారి నిరూపించుకున్నారని పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. మెగా అభిమానులకు పండుగ రోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు 2 తెలుగు రాష్ట్రాల్లో మిన్నండుతున్నాయి. అయితే తనయుడి పుట్టినరోజున మెగాస్టార్ చిరంజీవి గారు ఒక గొప్ప సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఆడంబరాలకు పోకుండా ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ ఈ పుట్టినరోజును చిరస్మరణీయం చేశారు. వార్త వివరాల్లోకి వెళితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ఉదయం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ను సందర్శించారు. అక్కడ బ్లడ్ బ్యాంక్ కు వచ్చిన వారితో పాటు ప్రత్యేకంగా ఆహ్వానించిన వృద్ధులతో ఆయన కాసేపు గడిపారు. కేవలం పలకరించడమే కాకుండా స్వయంగా వృద్ధులకు బట్టలు పంపిణీ చేసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత వారందరికీ చిరంజీవి గారు తన చేతులతో స్వయంగా వడ్డించి భోజనం పెట్టడం అక్కడ ఉన్న వారందరినీ కదిలించింది. ప్రజల ప్రేమే మా బలం, ఆ ప్రేమను తిరిగి ఇవ్వడమే మా బాధ్యత అని చిరంజీవి గారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. తనయుడి పుట్టినరోజు వేడుకను ఇలా సేవా కార్యక్రమాలతో జరపడం మెగాస్టార్ కే సాధ్యమంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నిజంగా ఇది చరణ్ కు చిరంజీవి గారి ఇచ్చిన అత్యంత అపరూపమైన బహుమతి అని చెప్పవచ్చు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. ధర్మాన్ని రక్షించడం కోసం రాజ్యభోగాలను తృణప్రాయంగా వదిలేసిన రాముడు అడుగుజాడల్లోనే నేడు జనసేనాని పవన్ కళ్యాణ్ పయనిస్తున్నారంటూ మెగా బ్రదర్ నాగబాబు గారు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వార్త వివరాల్లోకి వెళితే శ్రీరాముడు కంటే కేవలం మన సంస్కృతిలోనే ఒక దైవం మాత్రమే కాదని, అధికారం కంటే ధర్మాన్ని మిన్నగా భావించిన గొప్ప చక్రవర్తిని నాగబాబు గారు కొనియాడారు. సుఖాల కంటే కర్తవ్యానికి ప్రాధాన్యతనిచ్చే కుమారుడిగా, బాగా పగ కంటే న్యాయానికే విలువనిచ్చే వీరుడిగా రాముడు మనందరికీ ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పోరాటం కేవలం రాజకీయ ప్రస్థానం మాత్రమే కాదని, అది కోల్పోయిన విశ్వాసాన్ని పునరుద్ధరించే ప్రయత్నమని ఆయన అభివర్ణించారు. విలువలతో కూడిన రాజకీయం చేస్తూ ప్రజల కోసం కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ తీరు శ్రీరాముడికి ఇచ్చే అసలైన నివాళని నాగబాబు గారు భావోద్వేగంగా ట్వీట్ చేశారు. రాముడి రాజ్యపాలనలో ప్రజల ఆకాంక్షలకు ఎంత ప్రాధాన్యత ఉండేదో పవన్ కళ్యాణ్ ఆశయాలు కూడా అదే నిబద్ధత కనిపిస్తుందని. To Ontimita Kodanrama temple in Rayalaseema, to Ramatirtham in Uttarandhra. You will find his divine presence etched into every inch of our land. His essence flows through our language and our literature. Be it Bamarapotana, who invoked Lord Rama in Bhagavatam, or Kancharla Gopanna, who sat on the banks of Godavari, singing his glory with unwavering devotion, or even Tyagaraja, who on the banks of the Kaveri hailed him as Jagadananda Karaka and melted in divine ecstasy. He is omnipresent, but not long ago, we witnessed a deeply unfortunate and a painful incident during the Vaisibhirism at Ramatirtham. The sacred idol of Lord Rama was desecrated, his head brutally broken. It wasn't just an act of vandalism. It was an attack on our faith, our identity, and our very roots. But today, things are changing. After the NDA alliance government assumed power, under the guidance of Sri Pawan Kalyan, we are witnessing action, not just words. Yesterday, he sanctioned 3,40 lakhs for the development of Ramatirtham temple and laid 3.7 kilometer road to enable devotees to perform Giri Pradakshina with ease and dignity. This is not just a development. This is restoration of faith, a true tribute to Lord Rama. And this is not an isolated effort. In just the past 20 months, roads have been developed for 22 major temples across
Andhra Pradesh. With an investment of nearly 40 crores, the Giri Pradakshina roads laid in prominent temples like Srikalahasti, Kotapakonda stand as examples of this commitment. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల పవిత్రతను కాపాడే చర్యల్లో భాగంగా గడిచిన 20 నెలల కాలంలో ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ శాసక నిధుల నుంచి దాదాపు 40 కోట్ల రూపాయలు పైగా వెచ్చించి 22 ప్రధాన ఆలయాలకి రోడ్లు వసతి కల్పించాం. శివరాత్రికి ముందే మన మంత్రి గారు కూడా పాల్గొన్నారు, మా రామనారాయణ రెడ్డి గారు కూడా. శ్రీకాళహస్తి గిరిరక్షణ మార్గాన్ని భక్తులకి అందుబాటులోకి తీసుకొచ్చాం. కోటప్పకొండ గిరి ప్రదక్షిణ మార్గంలో రోడ్లు మంజూరు చేశాం. ఈ రోజున రాముల వారి భక్తుల కోసం రామతీర్థం గిరి ప్రదక్షిణ రోడ్డుని అందుబాటులో తీసుకొచ్చాం. This reflects not just governance, but a deep-rooted respect for Sanatana Dharma. Because protecting Dharma is not just about words or emotions, it is about action. It is about standing up, rebuilding, and preserving what defines us. On this Sri Rama Navami, let us not only celebrate Lord Rama, let us live by his ideals as well. Jai Sri Ram.